అందరికి నమస్కారం అండి. ఎంబెట్టి రఘురామయ్య మా బాబాయ్ గారు. ఆయన బాలెడిపాళెం BHSలో హెల్త్ సూపర్వైజర్గా వర్క్ చేశారు. ఆయన 10 ఏళ్ల క్రితం చనిపోయినారు. ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకులు ఇక్కడ తుబులపాలెం సముద్రం ఒడ్డు నుండే గిరిజన పేద ప్రజలకి దుప్పటి పంపిణీ కార్యక్రమం చేయాలని అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మమ్మల్ని అడగడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేషనల్ ప్రెసిడెంట్, హ్యూమన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్ గారు జలాని సార్ గారు, సురేందర్ రెడ్డి సార్ గారు, మధు గారు, సుధాకర్ సార్, వీళ్ళందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వాళ్ళ చేతుల మీదుగా జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కోట, వాకాడు, సూలూరుపేట ఇతర మండలాల్లో హెల్త్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పనిచేసినటువంటి ఎంబేటి రఘురామయ్య గారి 10వ వర్ధంతి కార్యక్రమానికి మేము విచ్చేయడం జరిగింది. తూపిలిపాలెం సముద్ర తీరాన ఉన్నటువంటి గిరిజనులకు అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు స్వప్న గారి పిలుపు మేరకు మేము ఇక్కడికి వచ్చాము. నిరుపేదలకు దుప్పట్ల కార్యక్రమం పంచే కార్యక్రమాన్ని తలపెట్టారు కాబట్టి మా హ్యూమన్ రైట్ తరఫున మేము వచ్చి ఈ పేదలకు దుప్పట్ల కార్యక్రమాన్ని పంచే కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎంబేటి రఘురామయ్య అనే ఆయన మాకు 95 నుంచి బాగా సన్నిహితుడు. మేము ముద్దుగా రఘు అని పిలుచుకుంటుంటాం. ఆయన కూడా సామాజిక స్పృహతో సామాజిక సేవలు అందిస్తూ హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి కూడా తను చేసిన సేవల్లో ఇది ఒకటని కూడా గుర్తు చేసుకోవచ్చు. ఆయన ఎన్నో సేవలు చేసినాడు కాబట్టి ఈ కార్యక్రమంలో మేము భాగం పంచుకున్నట్టుకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. అందరికీ వందనాలు. ఈరోజు ఎంబేటి రఘురామయ్య వర్ధంతి సందర్భంగా అమ్మా ఫౌండేషన్ స్వప్న మేడం గారు, అదేవిధంగా ఎంబేటి రఘురామయ్య కుమారులు ఇద్దరు కలిసి ఇక్కడ తూపిలిపాలెంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయాలి సార్, మీరు రావాలి తప్పకుండా అంటే ఈ కార్యక్రమానికి నేను, మా హ్యూమన్ రైట్స్ చైర్మన్ జిలానీ బాషా గారు, అలాగే అమ్మా ఫౌండేషన్ స్వప్న మేడం గారు, ఆ ఎంబేటి రఘురామయ్య గారి కుమారులిద్దరు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరుపేదల గిరిజన కుటుంబాలకు దుప్పట్ల పంపిణీ చేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సుధాకర్ నేషనల్ సెక్రటరీ, అదేవిధంగా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మురారి మధు, మస్తానయ్య వీళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. ఈ నిరుపేద కుటుంబాలు ఇటీవల మేము ఈ అమ్మా ఫౌండేషన్ ద్వారా స్వప్న మేడం ద్వారా మాకు సమాచారం మేరకు ఈ తూపిలిపాలెంలో ఉన్నటువంటి ఈ గిరిజన కుటుంబాలని కలిసి వాళ్ళకి ఏమీ లేని కారణంగా నీటి వసతులు, గృహ వసతి, వాళ్ళ జీవన విధానానికి సరిపడా ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ లేని కారణం చేత మేము ప్రభుత్వం వారికి తెలియజేసినాము. అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా స్పందించి ఇటీవల కాలంలో వాళ్ళకి ఆధార్ కార్డులు కూడా తీశారు. ఇంకా కొద్ది రోజుల్లో వీళ్ళకి ఉండేదానికి స్థిర నివాసాలు మొత్తం కూడా రేషన్ కార్డులు అవి కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిండారు. కాబట్టి వీళ్ళకందరికీ అవన్నీ సమకూర్చేదాకా మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు సుధాకర్. ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టినందుకు బాగుంటుంది. ఎంబేటి రఘురామయ్య ఆయన హెల్త్ సూపర్వైజర్గా పనిచేశారు. ఆయన జ్ఞాపకార్థం ఆయన కుమారుడు, అలాగే అమ్మా ఫౌండేషన్ చైర్మన్ మేడం గారు ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఈ సముద్రం ఉన్నటువంటి ఈ గిరిజనులకి వాళ్ళని గుర్తించి నిరుపేద కుటుంబీకులని చెప్పి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇంతకుముందు కూడా ఈ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు చూపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి చలికాలంలో ఈ దుప్పట్లు పంపిణీ చేయడం మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అనంతరం కూడా మళ్ళీ మేము అధికారుల దగ్గరికి వెళ్ళి వీళ్ళందరికీ కావాల్సినటువంటి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇచ్చేంత వరకు మా వంతు కూడా కృషి చేస్తామని చెప్పి ఈ యొక్క మనవి చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్
డాక్టర్ జిలానీ బాషా గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి గారు, నేషనల్ సెక్రటరీ సుధాకర్ గారు, మస్తాన్ గారు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు చేసుకుంటున్నాము. అదేవిధంగా అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వప్న గారు ఇట్లా వాళ్ళ బాబాయికి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా వాళ్ళిద్దరు కుమారులు కూడా సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా ఈ కుటుంబాలకి దుప్పట్లు చాలా సురక్షితం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందుగా ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పేరు పెట్టమంటావు అమ్మా నువ్వు రా.